పాయం ఒలిని ఎనక్కు అనే తమిళ సినిమా అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అయితే అంత బాగా లేదు, ఎందుకంటే ఈ సినిమాలో స్టోరీ లైన్ సరిగ్గా ఉన్నట్టు ఉండదు. ఉన్న కొంచెం కూడా చాలా సినిమాలో చూసినట్టుగానే ఉంటుంది. ఇంకా సినిమాని స్టార్ట్ చేయడం అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ చేశారు. ఇంకా తర్వాత హీరో విలన్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసి హీరో ఏమో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ చెల్లికి పెళ్లి చేసుకుంటూ హీరోయిన్ తో లవ్ స్టోరీ నడుపుకుంటూ ఉంటే విలన్ ఏమో ఒకరిని చంపుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇలానే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంకా ఆ క్యారెక్టర్ల మధ్య ఏదో ఒకటి జరుగుద్దని మనం వెయిట్ చేయడం తప్ప అక్కడైతే అంత గొప్పగా ఏం జరగదు. ఇంకేం చేస్తారని చూస్తూ ఉంటే సగం సినిమా ఏ టైంకి రివెంజ్ డ్రామాలా చూపిస్తారు. పోనీ అది తెలిసాకైనా దాన్నైనా కరెక్ట్గా చెప్పారా అంటే అది కూడా ఉండదు. సినిమాలో సెకండ్ హాఫ్ని చాలా డల్గానే ముందుకు తీసుకెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఇక సినిమాలో హీరోకి నైట్ టైం కళ్ళు కనపడడం అనే కాన్సెప్ట్ని పెట్టుకున్నారు, కానీ దాన్ని అయితే ఎక్కడ కూడా సరిగ్గా హైలైట్ చేయలేదు. ఇంకా సినిమా సెకండ్ హాఫ్లో ఇదంతా ఎందుకు చేస్తున్నారనే దానికి ఇచ్చిన రీజనింగ్ కూడా మనం ఇప్పటికే చాలా సినిమాలో చూసినట్టుగానే ఉంటుంది. ఇంకా సినిమాకి ఇచ్చిన ఎండింగ్ కూడా అలాగే ఉంటుంది. ఇంకా సినిమాలో వచ్చే సాంగ్స్ బాగా అనిపించలేదు. అలాగే సినిమాలో సాంగ్స్ అత్తమోట్లో వస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదు అనిపించింది. ఇంకా సినిమాలో కనిపించిన యాక్టర్స్ అందరూ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఫైనల్గా ఈ సినిమా అయితే చాలా స్లోగా సరైన ప్లాట్ లేకుండా లాక్కుంటూ వెళ్ళినట్టు ఉంటుంది. దానివల్ల ఈ సినిమాని స్కిప్ చేయడమే మంచిదని నాకు అనిపించింది. ఇంకా ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 1.5/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.